ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాం. ఈ గుడి గురించి చెప్పాలంటే పచ్చని పొలాలు మరియు పల్లెటూరి వాతావరణం మధ్యలో ఉన్న ఈ గుడి దర్శించుకోవడానికి చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేమ్ ఇస్ శివ. మన ఊర్లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రదేశాలు మన మనసుకు చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మన పిల్లిగుండ్లు రామాలయం. ఈరోజు మా ఊరి అందమైన రామాలయం గురించి చూపించబోతున్నాను. అయితే వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీ ముందర ఉన్న కొలను స్క్రీన్లో ఓపిస్తుంది చూడండి. సో ఈ కొలంలోనే స్నానాలు చేసి ఆ రామలవాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే వాళ్ళం. అలాగే ఈ కొలంలో మేము ఈత కూడా నేర్చుకున్నాం. ఇక్కడనే సండే వస్తే చాలు మొత్తం చిన్నప్పుడు ఇక్కడే ఈత కొట్టేవాళ్ళం. ఇక ముందుకు వెళ్దాం. ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి. చుట్టూ రకరకాల పొలాలతో నిండి ఉంటుంది. ఈ గుడి గురించి మాట్లాడుకుంటే ఈ గుడి ఇంకా అండర్ డెవలప్మెంట్ కిందనే ఉంది. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. 2 years బ్యాక్ ఇలా కూడా ఉండేది కాదు. ఇప్పుడే మెల్లమెల్లగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇక ఈ గుడిలో ఉన్న దేవుడి గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ గాడ్ వచ్చేసి ఆ శ్రీరామచంద్రుడు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన ధర్మం, సత్యం, న్యాయం మరియు మంచి నడవడికకు ప్రతీక. ఆయన దర్శనం కోసం భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి మంచి జరగాలని, ఆరోగ్య సుఖ సంతోషాలు ఉండాలని ఇక్కడికి వచ్చి ఆ శ్రీరాముని భక్తితో ప్రార్థిస్తారు. ఈ ఆలయంలో కొన్ని క్షణాలు గడిపితే చాలు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే మన పల్లెటూరు ప్రకృతి మధ్యలో ఉండడం. అంటే చుట్టూ వేరే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అవి అన్నీ ఉండవు. అన్ని చుట్టూ పొలాలే ఉంటాయి. అంటే ఒకవైపు పచ్చని పొలాలు, మరోవైపు ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఆ శ్రీరాముడి ఆలయం. ఇలాంటి ప్రదేశాలు మన గ్రామాల అందాన్ని మరింత పెంచుతాయి. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ ఆ శ్రీరామనవమికి ఘనంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరపడం జరుగుతుంది. పూజలు జరిగే సమయంలో ఆలయం మరింత సందడిగా మారుతుంది. భక్తులు కుటుంబాలతో కలిసి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సమయంలో ఆలయం మొత్తం భక్తి వాతావరణంతో నిండుతుంది. ఇక్కడ మీ గ్రామంలో జరిగే నిజమైన పండుగ, జాతర పేరు ఉంటే చెప్పండి, కామెంట్లో మెన్షన్ చేయండి. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, మన ఊర్లో పుట్టి పెరిగిన మనకు ఇలాంటి ప్రదేశాలు చాలా స్పెషల్. మనకు చిన్నప్పుడు చూసిన ప్రదేశాలు, మన పెద్దలు చెప్పిన కథలు, మన గ్రామంతో ముడిపడిన జ్ఞాపకాలు, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం.